హాయ్ వ్యూవర్స్, నా పేరు శివ. వెల్కమ్ టు జూ రియల్టీ ఛానల్. నుడా అప్రూవ్డ్తో ఉన్న గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఉన్నాం. ఈ గేటెడ్ కమ్యూనిటీలో లగ్జరియస్ 2 BHK ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చింది. ఫస్ట్ అయితే మనం ఈ హౌస్ని అయితే చూసేద్దాం. ఈ హౌస్ కన్స్ట్రక్షన్ టోటల్ ఏరియా వచ్చేసరికి మనకి 23 అంకణాల్లో కన్స్ట్రక్ట్ చేశారు. ఈ హౌస్ని కూడా మనం చూడొచ్చు. అవుటర్ పార్ట్ అయితే మాత్రం మనకి చాలా బాగా కనిపిస్తుంది. ఇదంతా కూడా టైల్ డిజైనింగ్తో పాటు చాలా మంచి లుక్ వచ్చే విధంగా ఇక్కడంతా కూడా ఈ టైల్ డిజైనింగ్ అనేది ఉంది. ఇక్కడంతా ఈ పార్ట్ కూడా మనం చూడొచ్చు. గార్డెనింగ్ కూడా మనకి చాలా బాగా ప్రొవైడ్ చేశారనమాట. అండ్ పైన కూడా మనం చూడొచ్చు స్టోన్ క్లాడింగ్ అనేది కూడా ఉంది. మనకి చూడొచ్చు అక్కడ. అది కూడా మంచి డిజైన్ వస్తుంది హౌస్ కి. అండ్ అట్ ది సేమ్ టైం పైన కూడా మనము అక్కడ మనకి ఆ లైట్స్ కూడా అనేవి ఫిట్ చేశారు. ఆ లైట్స్ కూడా మనకి నైట్ టైం లో అయితే ఇంకా మంచి లుక్ వస్తుంది హౌస్ కి. అండ్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు గేట్స్. ఈ గేట్ వచ్చి మనకి మెయిన్ గేట్ స్లైడింగ్ డోర్ అనేది ఇచ్చారు, స్టీల్ గేట్. సో ఇది కూడా మనకి లాంగ్ లైఫ్ వస్తుంది అనమాట ఈ స్టీల్ గేట్ కూడా. అండ్ ఇట్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అని కూడా మనం చెప్పొచ్చు. అండ్ ఇక్కడ మనం ఈస్ట్ కార్నర్ లో కూడా మనం చెప్పొచ్చు. ఈస్ట్ కార్నర్ లో కూడా మనకి ఒక బోర్ అనేది ప్రొవైడ్ చేశాడు. ఇక్కడ ఈ బోర్ వాటర్ అనేది చాలా ప్యూర్. సో ఇక్కడ ల్యాంప్స్ కూడా మనకి ఈదర్ సైడ్ ఆఫ్ ద హౌస్ మనం చూడొచ్చు. చాలా మంచి మోడర్న్ స్టైల్లో ఇచ్చారు అనమాట. అండ్ ఇక్కడ మనకి బోరు అనేది పాయింట్ కూడా మనకి ఇచ్చున్నారు. ఇది 24/7 మనకి వాటర్ అవైలబిలిటీ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చే వాటర్ కూడా చాలా ప్యూర్. అండ్ మనము ఎటువంటి ప్యూరిఫైర్స్ కూడా యూజ్ చేయనక్కర్లేదు అనమాట. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు పార్కింగ్ ఏరియా. ఇక్కడ వచ్చేసరికి మనం ఒక కార్ అండ్ బైక్ అనేది ఇక్కడ మనం పార్క్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు వాల్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది. మధ్యలో కూడా మనకి ఈ గోల్డ్ లైనింగ్ కూడా చాలా బాగా ఇచ్చారనమాట. అండ్ పైన సీలింగ్ కూడా మనం చూడొచ్చు. సీలింగ్ కూడా చాలా బాగుంది. చాలా సింపుల్ డిజైన్ తోనే బాగా ఇచ్చారనమాట ఈ సీలింగ్ కూడా. అండ్ ఇక్కడ సెట్ బ్యాక్స్ కూడా మనం చూడొచ్చు. సెట్ బ్యాక్స్ అనేది కూడా మనకి చాలా బాగా ఇచ్చారు. అండ్ ఈ పిల్లర్ కి కూడా డిజైనింగ్ చాలా బాగుంది. టైల్స్ అనేది కూడా చాలా బాగా మంచి లుక్ వచ్చే విధంగా ఈ టైల్స్ కూడా మంచిగా అమర్చారు. అండ్ ఇక్కడ కూడా మనం స్టెప్స్ చూడొచ్చు. స్టెప్స్ కున్న రైలింగ్స్ కూడా మనకి స్టీల్ తోనే ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ మనకి ఒక వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. సో మెయిన్ ఎంట్రన్స్ డోర్ చూసినట్టయితే చాలా రిచ్ గా ఉంది. అండ్ మనం చూడొచ్చు ఇక్కడంతా కూడా చాలా మంచి డిజైన్ తో ఈ డోర్స్ అనేది కూడా చాలా మంచి డిజైనింగ్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ ఈ గ్లాస్ డిజైన్ కూడా మనం చూడొచ్చు. చాలా రిచ్ గా ఉంది ఈ డిజైన్ కూడా. అండ్ ఇప్పుడైతే లోపల హౌస్ అయితే చూసేద్దాము. ఈ డోర్ అయితే చాలా హెవీగా ఉంది. ఈ డోర్ అయితే టీకుడ్ డోర్. అంటే ఇది మనకి లాంగ్ లైఫ్ కూడా వస్తుంది. అండ్ విచ్ ఈస్ వెరీ స్ట్రాంగ్ అనమాట. మనకి లాంగ్ లైఫ్ కూడా వస్తుంది. లివింగ్ ఏరియా చూసినట్టయితే చాలా బాగుంది. స్పేషియస్ గా కూడా ఉంది. అండ్ ఇక్కడ మనం చూడొచ్చు. దీనిలో చెప్పుకోదగిలింది ఏంటంటే కింద మనకి టైల్ ఫినిషింగ్ అనేది చాలా బాగుంది. చాలా రిచ్ గా కూడా కనిపిస్తుంది. అండ్ దీనికి వచ్చిన ఎస్పెషల్లీ ఈ గోల్డ్ లైనింగ్ అనేది కూడా మనం చూడొచ్చు. చాలా బాగుంది. హౌస్ కి ఈ లైట్ ఎఫెక్ట్ వల్ల దానికి వచ్చే ఆ లుక్ కూడా మనం చూడొచ్చు. చాలా బాగుంది. అండ్ ఇక్కడ కూడా మనకి ఒక స్టీల్ గ్రిల్ సేఫ్టీ పర్పస్ కోసం అనేది ప్రొవైడ్ చేశారు. ఇక్కడంతా కూడా మనకి గ్రానైట్ అనేది కూడా మనకి ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి UPVC విండోస్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారనమాట. అండ్ మస్కిటో మెష్ డోర్ కూడా మనకి ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు ఒక స్టోన్ క్లాడింగ్ తో ఉన్న ఒక వాల్ మౌంటెడ్ స్టోన్ క్లాడింగ్ తో ఒక చిన్న డిజైన్ అనేది ఇక్కడ మనకి ఫిట్ చేశారనమాట. అండ్ ఇక్కడ వచ్చిన లైటింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇక్కడ మనము మీ ఐడిల్స్ మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు ప్లైవుడ్ ఫినిషింగ్ తో ఉన్న ఈటీవీ యూనిట్ కూడా మనం చూడొచ్చు. చాలా బాగుంది. మనం ఏ బిగ్ సైజ్ టీవీస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం ఇక్కడ ఫిట్ చేసుకునే విధంగా మనకి ఇక్కడ ఇచ్చారనమాట. అండ్ ఈ ఫినిషింగ్ అంతా కూడా ప్లైవుడ్ ఫినిషింగ్ చాలా బాగుంది. లామినేటెడ్ ప్లైవుడ్ ఫినిషింగ్ అని కూడా చెప్పొచ్చు. ఇక్కడ మనకి పూజ రూమ్ కూడా చూడొచ్చు. ఈ డోర్స్ అనేవి కూడా మనకి గ్లాస్ డోర్స్ అనేవి ఇచ్చాడు. ఇవి కొంచెం హెవీగా కూడా ఉన్నాయి. అండ్ చాలా బాగుంది చూడడానికి ఈ డిజైన్ కూడా. అండ్ లోపల కూడా మనకి చూడొచ్చు చాలా బాగుంది. కానీ కొన్ని వస్తువులు పెట్టారు. సో చూపించడానికి కొంచెం కుదరట్లేదు. సో ఇక్కడైతే మనం ఈ పార్టిషన్ కూడా మనం చూడొచ్చు. ఈ పార్టిషన్ గురించి చెప్పుకోవాలంటే చాలా బాగుంది. ఇదంతా పార్టిషన్ ఇక్కడ కూడా మనం చూడొచ్చు. ఇదంతా కూడా గ్లాస్ ఇచ్చారు. అండ్ ఈ షోకేస్ యూనిట్స్ కూడా మనం చూడొచ్చు. చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. దీనికి ఫిట్ చేసిన ల్యాంప్స్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. అండ్ ఇక్కడంతా కూడా చాలా బాగుంది ఈ పార్టిషన్. ఇప్పుడైతే మనం కిచెన్ చూద్దాము. కిచెన్ అయితే మనం చూసినట్టయితే ఇక్కడైతే మనకి ఒక యూటిలిటీ ఏరియా అనేది కూడా మనం చూడొచ్చు. ఇక్కడ ఈ యూటిలిటీ ఏరియాలో మనము ఈ వాషింగ్ మెషిన్ అనేది కూడా మనం ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ సింక్ ఇచ్చారు. అండ్ ఇక్కడ మనకి ఒక
విండో కూడా ఇచ్చారు. అండ్ ఇక్కడ చూసినట్టయితే వాల్ డిజైనింగ్ కూడా చాలా బాగుంది. వాల్ డిజైనింగ్ అండ్ ఇక్కడ మనం డోర్స్ అయితే చూసినట్టయితే హింజ్డ్ డోర్స్ ఇచ్చాడు అండ్ దీనికి గ్లాస్ ఫిట్టింగ్ అనమాట. అంటే లోపల మనం ఏం ఐటమ్స్ పెట్టుకున్నా కానీ మనకు కనిపించే విధంగా ఈ డోర్స్ అనేది కూడా మనకి ఇచ్చారు. అండ్ ఇక్కడ కూడా అంతా కూడా ఇదంతా కూడా చాలా బాగుంది. డిజైనింగ్ అంతా కూడా చూస్తున్నట్టయితే అండ్ ఇక్కడ కూడా చూడొచ్చు ఈ హ్యాంగింగ్ ల్యాంప్స్ కూడా చాలా బాగున్నాయి. చాలా మంచి లుక్ వస్తుంది. ఇక్కడ నుంచి ఆ కిచెన్ కే చాలా మంచి లుక్ వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ కూడా చూడొచ్చు ఇదంతా కూడా మనకి డైనింగ్ ఏరియాలో ఇదంతా ఒక వాష్ ఏరియా అనమాట. అండ్ ఇక్కడ మనకి ఒక విండో కూడా మనకి ప్రొవైడ్ చేశారు. అండ్ ఇదంతా కూడా క్రాకరీ యూనిట్ కూడా మనం చూడొచ్చు. ఇవన్నీ కూడా గ్లాస్ డోర్స్ అనేది మనకి ఇక్కడ ఇచ్చారు. ఐటమ్స్ ఏమేమైతే మనం పెట్టుకున్నాం అవన్నీ కనపడడానికి. ఇందులో చెప్పుకోవాలదగినది ఏంటంటే మనకి ఆ స్టోన్ క్లాడింగ్ డిజైన్ చూడండి ఒక్కసారి, చాలా బాగుంది. స్టోన్ క్లాడింగ్ డిజైన్ కూడా చాలా బాగుంది. అండ్ ఇప్పుడైతే మనము బెడ్రూమ్ అయితే చూసేద్దాము. ఇక్కడ బెడ్రూమ్ అయితే చూడొచ్చు, చాలా స్పేషియస్ గా కూడా ఉంది. అండ్ ఇక్కడ అన్ని కూడా మనం ఇంకా ఏం కూడా మనం ఏం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఎవ్రీథింగ్ ఈస్ ఫిటెడ్ అనమాట ఇక్కడ. అండ్ ఇదంతా కూడా మన ల్యాప్టాప్ కావచ్చు, లేకపోతే మీ సిస్టమ్స్ కావచ్చు, ఏదైనా పెట్టుకోవడానికి ఇక్కడంతా కూడా రెడీగానే ఉంది ఇక్కడ. అండ్ దిస్ ఈజ్ యువర్ డ్రెస్సింగ్ ఏరియాలో మనం ఏం కావాలన్నా ఇది చేసుకోవచ్చు. ఇక్కడంతా కూడా చూడొచ్చు, మనకి డోర్స్ అవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. ఇక్కడంతా చూడొచ్చు. ఇక్కడంతా కూడా మనం బీరో పెట్టుకునే దానికి ఒక ప్రొవిజన్ అనమాట ఇది. అండ్ ఇక్కడంతా కూడా డోర్స్ ఇవన్నీ హింజ్డ్ డోర్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది చూడడానికి కూడా. అండ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ కూడా మనకి ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ మనం చెప్పుకోదగిలింది ఏంటంటే ప్రైవసీ కోసం ఒక టీవీ యూనిట్ కూడా ఇక్కడ మనకి అమర్చారు. సీలింగ్ కూడా మనం చూడొచ్చు. సీలింగ్ కూడా చాలా బాగుంది చూడడానికి. చాలా సింపుల్ గా మంచి డిజైన్, మంచి లుక్ వచ్చే విధంగా కూడా లైట్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి చూడడానికి. సో ఓవరాల్ గా అయితే ఈ బెడ్రూమ్ కి మంచి లుక్ వస్తుంది. ఇప్పుడు మన సెకండ్ బెడ్రూమ్ అయితే చూసేద్దాము. సెకండ్ బెడ్రూమ్ కూడా చూడడానికి చాలా బాగుంది, చాలా రిచ్గానే ఉంది. ఇందులో చెప్పుకోదగింది ఏంటంటే ఈ హౌస్ అంతా కూడా మొత్తం ఈ టైల్స్తోనే ఉందన్నమాట, ఈ డిజైనింగ్ అంతా కూడా. అండ్ ఇక్కడ కూడా మనకి ఈ రూమ్ లో మనం చూడొచ్చు. ఇక్కడ కూడా మనకి ఒక డ్రెస్సింగ్ ఏరియా చాలా బాగుంది విత్ మిర్రర్ మౌంటెడ్. అండ్ మన ఐటమ్స్ పెట్టుకోవడానికి అక్కడ ఇచ్చారు. అండ్ ఇక్కడ స్లైడింగ్ డోర్స్ అనమాట. స్లైడింగ్ డోర్స్ అనేవి కూడా ఇక్కడ మనకి ఇచ్చారు. సో ఇక్కడ ఐటమ్స్ ఏమున్నా కానీ పెట్టుకోవచ్చు. అండ్ ఇందులో ఇంకొకటి ఏంటంటే వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చూడొచ్చు మనకి. సో అటాచ్డ్ వాష్రూమ్ చూశారు కదా. ఈ హౌస్ అయితే చాలా బాగుంది. ఈ హౌస్ ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి ధనలక్ష్మీపురం మెయిన్ రోడ్ ఫేసింగ్ కే ఉంది. అండ్ మనకి కృష్ణాపట్నం పోర్ట్ వచ్చేసరికి 20 కిలోమీటర్స్ వస్తుంది. అండ్ మనకి అపోలో హాస్పిటల్స్ కావచ్చు, అండ్ చిల్డ్రన్స్ పార్క్ ఏరియా రోడ్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి 5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లోనే ఉంది. అండ్ ఈ హౌస్ యొక్క ప్రైస్ చూసుకున్నట్టయితే 89 lakhs. అది కూడా మనకి నెగోషియబుల్ ప్రైస్ అనమాట. మీకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. మీరు ఈ సైట్ని విజిట్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కానీ, స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కానీ కాల్ చేసి ఈ సైట్ని అయితే విజిట్ చేయండి. మీకు ఏ లొకేషన్లో అయితే హౌసెస్ కావాల్సి చూస్తున్నారో అదన్నీ కూడా మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అండ్ దిస్ ఈజ్ శివ. మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. సైనింగ్ ఆఫ్.